సరదా కోసం చేసిన ప్రయత్నం ఒకరి నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. స్పోర్ట్స్ బైక్ పై ఉన్న మోజు ఇంటర్ విద్యార్థుల జీవితాల్లో తీరని విషాదాన్ని నింపింది. నాగోల్ సమీపంలోని ఫతుల్లాగూడ వద్ద 100 అడుగుల రోడ్డుపై జరిగిన ఈ ఘోర ప్రమాదంలో ఒక విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు తీవ్ర గాయాల పాలయ్యారు. మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నా పట్టించుకోకపోవడం, పరీక్ష రాసి ఇంటికెళ్లాల్సిన విద్యార్థులు సరదా కోసం స్పోర్ట్స్ బైక్ అద్దెకు తీసుకుని ఉత్సాహంతో నడిపి ప్రమాదానికి గురయ్యారు. ఎంజాయ్మెంట్ కోసం వారు ఎంచుకున్న మార్గమే విద్యార్థి మరణానికి కారణమైంది. కొత్తపేట శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న విష్ణువర్ధన్, ఉషా కిరణ్, మణిదీప్ అనే ముగ్గురు స్నేహితులు సోమవారం మ్యాథ్స్ పరీక్ష రాసి బయటకొచ్చారు. పరీక్ష పూర్తయిన ఆనందంలో ముగ్గురు కలిసి సరదాగా బైక్ రైడింగ్కు వెళ్లాలనుకున్నారు. ఇందుకోసం ఉషా కిరణ్ అనే విద్యార్థి ఒక బైక్ను అద్దెకు తీసుకొని మణిదీప్తో కలిసి నాగోల్ చేరుకున్నాడు. అక్కడ విష్ణువర్ధన్ను కలుసుకొని ఫతుల్లాగూడ శివార్లోని నిర్మానుష్యంగా ఉన్న రహదారిపై బైక్ను హుషారుగా నడిపారు. అక్కడ ఫోటోలు దిగిన తర్వాత మణిదీప్ అక్కడే ఆగిపోగా విష్ణువర్ధన్ బైక్ నడుతుండగా ఉషా కిరణ్ వెనుక కూర్చున్నాడు. ఆ సమయంలో బైక్ గేరు మార్చి వేగాన్ని పెంచడంతో ఒక్కసారిగా అదుపు తప్పి డివైడర్ను బలంగా ఢీకొట్టింది. బైక్ డివైడర్ను బలంగా ఢీకొట్టిన తర్వాత ఎలక్ట్రిక్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విష్ణువర్ధన్ తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుక కూర్చున్న ఉషా కిరణ్కు కాలు, చెయ్యి విరగడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న నాగోల్ ఇన్స్పెక్టర్ మక్బూల్ జానీ ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మైనర్లు వాహనం నడుపుతూ పట్టుబడితే ఆ తప్పుకు పూర్తి బాధ్యత వారి తల్లిదండ్రులదే అని, లేదా ఆ వాహన యజమానిదే అని పూర్తి బాధ్యత అని, ప్రమాదం జరిగితే పోలీసులు తీసుకునే చర్యలకు కూడా వీళ్లే బాధ్యులని తెలిపారు. పిల్లలు సరదాగా కోసం మీరిచ్చే బైక్ వారిని శ్మశానానికి చేరుస్తోంది. ఒక్క నిమిషం ఆలోచించండి. చట్టం పంజా విసరక ముందే తల్లిదండ్రులు మేల్కోవాలి. మీ పిల్లల ప్రాణాలను మీరే కాపాడుకోవాలి అంటూ పోలీసులు సూచనలు చేస్తున్నారు. నిన్న ఒక రోడ్డు ప్రమాదం జరిగింది. దీంట్లో మైనర్ బాలుడు చనిపోయాడు. అయితే మన శ్రీ చైతన్య కాలేజ్ కొత్తపేటకి చెందినటువంటి మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు విష్ణువర్ధన్, ఉషా కిరణ్, తర్వాత మణిదీప్ ముగ్గురు కూడా నిన్న ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసిన తర్వాత వాళ్ళ యొక్క ఫ్రెండ్ అయినటువంటి భాను యొక్క అన్న బండి అడుక్కొని ఇక్కడికి మన నాగోల్లో 100 ఫీట్ రోడ్డుకి రావడం జరిగింది. అక్కడ కేటీఎం బండితోటి వాళ్ళు ఏదో రైడింగ్ చేయాలనే ఉత్సాహంలో ఈ విష్ణువర్ధన్ అనే వ్యక్తి బండి నడుపుతున్నాడు. ఉషా కిరణ్ అనే వ్యక్తి వెనుక కొట్టడం జరిగింది. ఎప్పుడైతే వీళ్ళు స్పీడ్ డ్రైవింగ్ చేసే క్రమంలో ఒక కరువు దగ్గర అదుపు తప్పి డివైడర్ కొట్టుకొని డివైడర్ నుంచి అక్కడ ఉన్నటువంటి విద్యుత్ స్తంభానికి ఢీకొనడంతో ఇతను తలకు ఇంజూర్ కావడము, అక్కడే చనిపోవడం జరిగింది. అదేవిధంగా ఉషా కిరణ్ అనే వ్యక్తి అయితే పైలట్ రైడర్ ఉన్నాడో, వెనుక కూర్చున్న వ్యక్తి ఉన్నాడో, అతని యొక్క లెఫ్ట్ హ్యాండ్కి తర్వాత లెఫ్ట్ లెగ్కి ఫ్రాక్చర్ కావడం జరిగింది. అతను ఇక్కడ సహారా హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నాడు. కాబట్టి ఎప్పుడైనా కానీ మన పిల్లలకి మైనర్లకు డ్రైవింగ్ అనేది ఇవ్వద్దు. మైనర్లకి డ్రైవింగ్ ఇవ్వడంతో ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి నేను అందరికీ చేసే సూచన ఏంటంటే మైనర్ డ్రైవింగ్ని కూడా ఎట్టి పరిస్థితులు అలౌ చేయకండి. మీరు మైనర్ డ్రైవింగ్ చేసినట్టయితే మా పోలీస్ వాళ్ళకు కూడా తెలియజేయాలని చెప్తున్నాను.